కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం నిజంగా కూడా విచారకరమని ఇప్పటికే చాలామంది మాట్లాడడం జరిగింది. అయితే మొన్న 13వ తేదీన నదీ జలాల వివాదం పైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రానికి లాస్యా నందిత కూడా రావడం జరిగింది. అయితే అప్పుడు ఇక్కడున్న కొంతమంది నేతలు సభా ప్రాంగణంలో కొంతమంది మాట్లాడినట్టుగా ఆమెతో కొంత రిలేషన్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఎలా ఉండేది అసలు ఆమె అనేది అడిగి తెలుసుకుందాం. ఒకసారి మనతో పాటు మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, అంటే మొన్న 13వ తేదీన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బహిరంగ సభకు లాస్యా నందిత రావడం జరిగింది. ఆ రోజు మీరేమైనా మాట్లాడారా? లాస్యా నందిత గారు మరణించడం చాలా బాధాకరం. ఎందుకంటే వారు చిన్న వయసులో ఎమ్మెల్యే కావడం, వారి నాన్నగారైనటువంటి సాయన్న గారు పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి తర్వాత అనేక సేవలు చేసినటువంటి వ్యక్తి మన సాయన్న గారు. వారి కుమార్తె లాస్యా నందిత గారు. వారు మరణించిన తర్వాత ఈమెకు పోటీ చేసేటువంటి అవకాశం దొరికింది చిన్న వయసులోనే. తర్వాత పోటీ చేసి ఈరోజు హైదరాబాదు మహానగరంలో ఆమె గెలవడం జరిగింది. కంటోన్మెంట్ ఏరియాలో గెలిచిన తర్వాత నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఇది కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టాలను తీర్చడం కోసం కేసీఆర్ గారు నీటి కోసం ఏదైతే బహిరంగ సభ తలపెట్టిరో ఆ బహిరంగ సభకు మేము ఇక్కడ లాస్యా నందిత గారు రావడం జరిగింది. ఆమె చాలాసేపు మాట్లాడడం కూడా జరిగింది ఆమెతో. అన్న మేము ఆమె మాకు అంటే చిన్న వయసు అయినప్పటికీ కూడా మమ్మల్ని అన్న అంటూ సంబోధించి మాట్లాడుతూ, అన్న నాకు చిన్న వయసులో ఈ అవకాశం దక్కింది, దీన్ని ఇంకా సద్వినియోగం చేసుకొని నేను ఇంకా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నటువంటి తపన నాలో ఉందని చెప్పేసి ఆమె చెప్పింది. పేద ప్రజలకు సేవ చేయాలి, తర్వాత మంచి చేయాలి సంకల్పంతో కేసీఆర్ గారు మమ్మల్ని ఆశీర్వదించి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించినందుకు కేసీఆర్ గారు కూడా ఆనాడు ధన్యవాదాలు తెలియజేసింది బహిరంగ సభకు వచ్చేసిన సందర్భంగా. అంటే వారిలో తపన ఏంటంటే మా నాన్న లేని లోటును ప్రజలకు తీర్చాలా, తర్వాత ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి అని చెప్పేసి లాస్యా నందిత గారు అనేక విషయాల పట్ల అనేక విషయాల పైన మేము చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా పేద ప్రజలకు సేవ చేయాలన్న ఒక తపనతోటే నేను రాజకీయాలకు వచ్చానన్న అని చెప్పడం జరిగింది. వారి మరణం తీరని లోటు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబం మంచిగా ఉండాలని, తర్వాత ఇంకా ఏదైతే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉంది. అంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, మీతో ఎంతసేపు కలిసి మాట్లాడారు మీరు? దాదాపు ఆమె బహిరంగ సభకు వచ్చిన తర్వాత అందరితో కలివిడిగా తిరుగుతూ తర్వాత అందరినీ పలకరిస్తూ పేరు పేరున అన్న బాగురా మన బీఆర్ఎస్ ఇంకా ముందుకెళ్ళాలి, బీఆర్ఎస్ ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కానీ పొరపాటున ప్రజలు అది గ్రహించక ఓట్లేసిరు కాంగ్రెస్కు, వారి యొక్క అబద్ధాల ప్రచారాలను నమ్మి ఓట్లేసిరు అన్న, మనం గెలిచుంటే బాగుంటుండేది, తర్వాత మనం అధికారంలో ఉంటే బాగుండేది అని చెప్పేసి ఛాన్సేపు చెప్పింది. ఎందుకంటే చూసింది ఆమె, ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, తర్వాత ఏదైతే కేసీఆర్ కిట్ కావచ్చు, తర్వాత పేద ప్రజల కోసం ఏదైతే తపన పడేదో అవన్నీ బాగున్నాయన్న మన స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్కు. కానీ కాంగ్రెస్ పార్టీ అలివి కానీ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి తర్వాత పేద ప్రజలను తర్వాత మధ్యతరగతులను అబద్ధాల మీద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న, లేకుంటే మనం గెలిచినట్లయితే ఈ రాష్ట్రానికి ఇంకా ముందు తీసుకుపోయేట వాళ్ళని చాలాసేపు మాట్లాడింది. మీరు మాట్లాడినంతసేపట్లో ఆమె మాటల్లో ఏమనిపించింది అంటే, నేను ఒక ఎమ్మెల్యేని అనే అహంకారం కానీ, లేదంటే వీళ్ళతో ఏం మాట్లాడాలి, నా జిల్లా కాదు కదా అనే అలాంటి ఫీలింగ్ ఏమైనా చూసారా? ఎట్లా ఉండేది మీతో అంటే మాట్లాడినంతసేపు? పాపం ఆమె నేను ఎమ్మెల్యే అనే ఒక గర్వం అయితే ఆమెలో లేదు. సాధారణ కార్యకర్త లెక్క మధ్యలో ఉండి తర్వాత అందరినీ కలివిడిగా మాట్లాడుతూ అన్న మనం బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఏదేమైనప్పటికీ కూడా సరే ఒక తట్రాయి తాకింది, ఆ తట్రాయి తాకినంత మాత్రాన మనం వెనుక పోవాల్సిన అవసరం లేదు, ఆ తట్రాయి తాకి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పింది తప్ప ఆమె ఎక్కడ కూడా పాపం నేను ఎమ్మెల్యేని కానీ తర్వాత ఒక దర్పణం అయితే లేదు ఆమెలో. సామాన్య కార్యకర్త లెక్క ఒక సామాన్య జీవిరాల లెక్కనే అక్కడ సభలో కలివిడిగా తిరిగింది, మా అందరితో మాట్లాడింది, ఛాన్సే మాట్లాడింది అందరితోటి. వేదికకి అన్న వేదిక మీద ఏముంటుంది అన్న, మీ దగ్గర ఉంటేనే ఇంకా బాగుంటుంది, తర్వాత కింద అయితేనే చాలా అందరికీ కలివిడిగా మాట్లాడవచ్చు అని చెప్పేసి చెప్పినట్టు వ్యక్తి లాస్యా నందిత గారు. వారు మరణించడం చాలా బాధాకరం. అదేవిధంగా మనతో పాటు పట్టణ అధ్యక్షులు దేవేందర్ గారు ఉన్నారు. ఒకసారి చెప్పండి, అంటే మీరు బహిరంగ సభకు వచ్చిన నేపథ్యంలో ఏమైనా కలిసారా, మాట్లాడారా? వాస్తవానికి చిన్న వయసులో ఆమె ఎమ్మెల్యే కావడం, వాళ్ళ నాన్నగారు గత సంవత్సరం ఫిబ్రవరి 13 చనిపోయిన తర్వాత అనుకోని సంఘటన, వాళ్ళ అవకాశం కేసీఆర్ గారి ద్వారా ఆమె చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయింది. ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ఎంతసేపు వాళ్ళ నాన్నగారు సాయన్న గారి
ఆశయాలకు అనుగుణంగా కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న పేద ప్రజలకు సేవ చేసుకునే భాగ్యంగానే భావించింది తప్ప ఏ రోజు ఎమ్మెల్యేగా భావించలేదు. అహంకారం కూడా లేదు. చిన్న వయసురాలు అమ్మాయి, మరి చాలా కలివిడిగా అందరితోటి ఉండే వ్యక్తి. అక్కడ ఉన్న కంటోన్మెంట్ ఉన్న బస్తీలలో ఈరోజు దుఃఖసాగరంలో మునిగారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ సాయన్న ఫ్యామిలీ మొత్తం కూడా కంటోన్మెంట్ ఏరియా తోటి ఆ ఉన్న ప్రజలతోటి మమేకమై కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. నాన్నగారు లేని లోటును తీర్చాలనే నందిత లాస్ యొక్క ఆశయం అనేది అకాల మరణంతో మరి చెదిరిందని చెప్పేసి భావిస్తూ వారి అకాల మృతికి నల్గొండ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. సో ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడున్న నాయకులు కొంతమంది మాట్లాడడం, తనలో ఎలాంటి అహంకారం కానీ ఎలాంటి అంటే వీరితో ఎందుకు మాట్లాడాలి నేను ఒక ఎమ్మెల్యేని అనే ఒక అహంభావం కూడా కనిపించలేదు. చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయింది మాతో పాటు. అంటే స్టేజ్ మీదకి ఎక్కకుండా కూడా కింద ఉండి మాట్లాడుతూనే గ్రౌండ్లో ఉండే నాయకుల సాధక బాధకాలు తెలుస్తాయి, పార్టీ యొక్క స్థితిగతులు తెలుస్తాయని మాట్లాడినట్టుగా మనకు నాయకులు చెప్తున్నారు. నిజంగా కూడా అంటే యువ ఎమ్మెల్యేగా ఆమె చనిపోవడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తున్న అంశం. సో దీనికి నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా నివాళులు అర్పిస్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.